రెడీ. కౌశల్ ప్లాన్ మార్చేశాడా? బిగ్ బాస్ హౌస్ లోంచి ఎలిమినేట్ అవుతూ ఇక నుంచి గేమ్ ఆడండి అంటూ తనిష్ సామ్రాట్లకు తేజస్వి హింట్ ఇచ్చింది. ఇక నుంచి గేమ్ అంటే ఏమిటో చూపిస్తా అంటూ తేజుకి సామ్రాట్ సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు, నీవు బిగ్ బాస్ టైటిల్ గెలుస్తావేమో, నేను ఆల్రెడీ హౌస్ మేట్స్ ని గెలిచేశా అంటూ కౌశల్ కి పంచ్ వేసింది తేజస్వి. ఈ పరిణామాలు చూస్తుంటే తనిష్ సామ్రాట్లకు బయట నుంచి తేజస్వి బయట నుంచి ఫుల్ సపోర్ట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ లోంచి ఓటింగ్ ద్వారా మళ్లీ హౌస్ లోకి తేవాలని బిగ్ బాస్ టీం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో తిరిగి హౌస్ లోకి ఎవరు రాబోతున్నారో ఆసక్తి ఏర్పడింది. భానుశ్రీ, నూతన్ నాయుడు, శ్యామల ఈ ముగ్గురికి అవకాశం ఉంది. ఎందుకంటే తొలివారం సంజనాకి నెటిజన్స్ ఎవరూ ఓటింగ్ చేయలేదు. ఇక కిరీటి, తేజుకి కూడా యాంటీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అందుకే భానుశ్రీ, నూతన్ నాయుడు, శ్యామల ఈ ముగ్గురే హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని క్రిటిక్స్ అంటున్నారు. ఇక ఈ నేపథ్యంలో కౌశల్ తన గేమ్ ప్లాన్ మొత్తం మార్చేసుకుంటాడా అంటే నిజమే అని నెటిజన్లు అంటున్నారు. ముఖ్యంగా హౌస్ లో శత్రువులు ఎక్కువే ఉన్నారని చెప్పవచ్చు. అందుకే నందినిని ఎందుకు సేవ్ చేశానా అని కౌశల్ ఎలిమినేషన్ లిస్ట్ లో నామినేషన్ చేశాడు. ఎమోషన్ కూడా అయ్యాడని చెప్పవచ్చు. వ్యూహాత్మకంగా ఇక ముందు గేమ్ ఆడబోతున్నట్లు చెప్పకనే చెప్పాడు. అయితే సామ్రాట్ చీటికి మాటికి అడ్డొచ్చి కౌశల్ కి గట్టి పోటీ ఇస్తాడని అనిపిస్తోంది. సామ్రాట్ కి దీప్తి, రోల్ రైడా, గణేష్, తనిష్, అమిత్ ల సపోర్ట్ ఫుల్ గానే హౌస్ లో కనిపిస్తోంది. కౌశల్ కి హౌస్ లో సపోర్ట్ తక్కువే. మరి కౌశల్, సామ్రాట్ మధ్య వార్ ఎలా ఉంటుందో చూడాలి.